గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దొంగలను ఈవీఎం ప్రభుత్వమే కాపాడుతోందా? 300 మంది విద్యార్థినిల మానం తీసిన ఈ హాస్టల్లోని కిలాడిని ఏకంగా కారులో రాచ మర్యాదలతో తరలించారా అంటే అవునని అనిపిస్తోంది ఈ షాకింగ్ వీడియో చూస్తే. ఎవరు తరలించారు అని ఆరా తీస్తే ప్రభుత్వ ప్రోత్సాహంతోనే కాలేజీ యాజమాన్యం ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని అర్థమవుతోంది. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చి అమ్మాయిల వీడియోలు చిత్రీకరించి డార్క్ వెబ్ లో విక్రయిస్తున్న కొందరు దుండగుల వ్యవహారం ఏపీలో సంచలనమైన సంగతి తెలిసిందే. దాదాపు 300 వీడియోలు రికార్డయ్యాయి. విద్యార్థినిలో మహిళల విశ్రాంతి గదిలో రహస్య కెమెరాలను కూడా అమర్చారు. ఆమె అదే కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి ఈ కుట్రకు సూత్రధారి అని ప్రియుడి బెదిరింపులకు భయపడి ఆమె ఇలా చేసిందని సమాచారం. ఆ ఫైనల్ ఇయర్ విద్యార్థులంతా ఆందోళన చేస్తుండగానే కాలేజీ యాజమాన్యం కొందరు పోలీసుల సాయంతో ఏకంగా కారులో సేఫ్ గా కాలేజీ నుంచి వెళుతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. ఎవరో వీడియో తీయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈవీఎం సీఎం ఆదేశాలతోనే గుడ్లవల్లేరు కాలేజీ నిందితురాలిని అర్ధరాత్రి ఊరు దాటించిన కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థినిలు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.